శ్రీమాత్రే నమః. నేను అప్పుడప్పుడు మా పిల్లలతో ఒక మాట అంటూ ఉంటా. ఈ వార్తలవి చూస్తున్నప్పుడు, ఫుడ్‌కి సంబంధించిన వార్తలవి చూస్తున్నప్పుడు, మనమే ఒక హోటల్ పెడితే అంటూ ఉంటా. అంతే కదా! మనకి ప్రావీణ్యం ఉందనుకోండి, ఆ ప్రావీణ్యాన్ని ఉపయోగించి మనం ఒక రూపాయి డబ్బులు సరియైన మార్గంలో సంపాదించటంలో తప్పేం లేదు కదా! నేను వంట చాలా బాగా చేస్తా. చాలా తొందరగా చేస్తా. మషాలాలు, ఉల్లిపాయలు ఇవేమీ వాడకుండా నాకు తెలుసు నేను బాగా చేస్తానని. ఎందుకంటే మా ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భోజనం చేసినప్పుడు చాలా బావుంది అనే అంటారు. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి మనం చక్కగా ఇలాంటిది ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని. అంటే నేను మీకు మాట వరుసకి చెప్పానన్నమాట. అంటే మనం ఏదైతే మనలో ప్రావీణ్యత ఉందో, మనం ఏదైతే సక్రమంగా చేయగలుగుతామో దాన్నే మనం పెట్టుబడిగా పెట్టాము అనుకోండి, సాధించగలుగుతాం. మనం నాణ్యత ఇస్తూ క్వాలిటీ క్వాంటిటీ అన్నింటినీ మెయింటైన్ చేస్తూ హైజెనిక్గా గనక మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని కానీ ఏదైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయి తీరుతాం. అందులో ఇంక మీరు వెనక్కి తిరిగి ఆలోచించవలసిన అవసరమే లేదు. నేను నిన్న ఒక న్యూస్ చూశాను. అందులో 16 సంవత్సరాల అబ్బాయి జయంత్ అంట బీహార్లో ఉంటాడట. ఆ అబ్బాయి ఇలా తిరునాళ్ళు అవన్నీ జరుగుతుంటాయి కదా, అక్కడ ఈ రోడ్ సైడ్న తెక్కువ అని బీహార్లో సాంప్రదాయక వంటకం అంట. అది ఆ అబ్బాయి కొనుక్కుని తింటే జ్వరం వచ్చి వారం రోజుల పాటు మంచాన్న పడ్డాడనమాట. ఆ అబ్బాయికి అప్పుడు అనిపించిందంట, ఇదే స్వీట్ని మనం చక్కగా అందిస్తే ఎలా ఉంటుంది, ఇది తిని నేను అనారోగ్యం తెచ్చుకున్నాను, ఇదే స్వీట్ని మనం చక్కగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. తనకి వచ్చిన ఆలోచనని అతని స్నేహితుడు కైలాష్తో కూడా పంచుకున్నాడు. వాళ్ళిద్దరూ ఇంటి దగ్గరే మొదలు పెట్టారు ఆ సాంప్రదాయక వంటకాన్ని. చాలా శుభ్రమైన వాతావరణంలో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ తయారు చేశారు. మొదట్లో వాళ్ళకి ఏం పెద్దగా పేరేం రాలా. 2 నెలల పాటు వాళ్ళు తయారు చేసిన ఈ ఆహార పదార్థాలు, ఈ స్వీట్ పదార్థం ఏదైతే ఉందో దానికి అసలు పేరేం రాలా. ఒకానొక సమయంలో అనుకున్నారట మేము సక్సెస్ కాలేకపోతామేమో అని. అయినా సరే పట్టు వదలని విక్రమార్కులు అంటా చూసారా, అలాగే వీళ్ళు కూడా ప్రయత్నించారు. వాళ్ళు తయారు చేసిన ఆ వంటకం గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చివన్నీ చూపించుకుంటూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ వ్యాపారానికి ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. అలా అందరికీ తెలిసింది. ఈ రోజున వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 2023లో ఈ న్యూస్ వచ్చింది. అప్పటికి వాడికి 16 సంవత్సరాలట. ఇప్పటికి 18 ఏళ్ళు. 18 ఏళ్ల వయసులో కోట్ల రూపాయల టర్నోవర్ అంటే అదేమైనా మామూలు విషయమా చెప్పండి. పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. పోనీ వాళ్ళకి ఏమైనా ముందస్తు ప్రణాళిక ఉందా, పెట్టుబడి ఉందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? ఏమీ లేవు. అతి సామాన్యులు వాళ్ళు కూడా. అతి సామాన్యుడని మాకే పరిస్థితులు అనుకూలించట్లేదని ఏం వాళ్ళు కూర్చోలేదు. వాళ్ళు తిన్న ఆ స్వీట్ నుంచి అతను ఏదైతే పడ్డాడో దాని నుంచి వచ్చిన ఒక ఆలోచన ఉంది చూసారు, అది ఇంప్లిమెంట్ చేసేసారంతే. వాళ్లే కనుక మనం చేయగలమా, మనకేమైనా అవన్నీ కలిసి వస్తాయా అనుకుని ఉండుంటే ఈ రోజు వాళ్ళ గురించి మనం చెప్పుకుని ఉండేవాళ్ళమా చెప్పండి. చాలా మందికి వాళ్ళు చదివిన చదువుకి సరియైన ఉద్యోగం రావటం లేదు అని బాధపడతారు. అలా ఎందుకు బాధపడాలి? మనకి ప్రావీణ్యత ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఉంటుంది. మన ఛానల్లో కూడా నేను ఒక వీడియో చెప్పా. ఒక అబ్బాయి, అతనికి ఉద్యోగం లేదు. అతనేమో అబ్రాడ్ లో చదువుకుని వచ్చాడు. రెసిషన్ సమయంలో ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఆ అబ్బాయి అదే చేస్తున్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఒక చెఫ్ గా తను చేస్తూ నలుగురికి అతను ఉపాధి కల్పిస్తున్నాడు. మనం చేసే పని మంచిదైనప్పుడు, తప్పు లేనిదైనప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు బాధపడాలి? అయ్యో నాకు ఉద్యోగం లేదే, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నానే అని ఎందుకు అనుకోవాలి? మనకున్న ప్రావీణ్యతని పెట్టుబడిగా పెట్టలేమా? మనం పెట్టి సాధించలేమా? మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. జీవితంలో తప్పులంటూ ఏమీ ఉండవు. అన్నీ పాఠాలే. అమ్మో నేను చేయలేను, నేనేమైనా నాయకుడిని అవ్వగలనా, నేనేమైనా మల్టీ మిలియనీర్ని కాగలనా అని మనకి మనమే హద్దులని పెట్టేసుకుంటున్నాం. అలా అనుకుంటే మనలో ఉండే ఆలోచనలే మన శక్తిని సన్నగిల్లేటట్లు చేసి మనకి మన ఆలోచనలే ప్రతిబంధకాలుగా మారిపోతున్నాయి. గతంలో జరిగినవన్నీ ఆలోచించుకుని నేను చేయగలనా అని గతానికి మనల్ని మనం ఖైదు చేసేసుకుంటున్నాం. కానీ భవిష్యత్తుకి ఒక ఆర్కిటెక్ట్గా అవ్వండి. ఎన్నో అద్భుతమైన సౌధాలని నిర్మించగలిగే శక్తి వస్తుంది మనకి.
మనకే తెలియకుండా మనలో అంతర్గతంగా ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని బయటికి తీయాలంతే. తీస్తే ఏదైనా సాధించవచ్చు. 70 సంవత్సరాల వయసులో పరుగు పందాలు పెట్టుకుని గెలిచిన వాళ్ళు లేరా? నేనేమైనా చేయగలనా అంటే వాళ్ళ ఆ పరుగు పందుల్లో పాల్గొని ఉండేవారా? ఎందుకు మొన్న మీరందరూ చూసే ఉంటారు. ప్రగతి అని ఆవిడ సినిమా యాక్టర్. ఆవిడ నటించినంత కాలం నటించారు. తర్వాత పిల్లల్ని చదువుకున్నారు. ఆ పిల్లలేమో ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు. ఆ వెయిట్ లిఫ్టింగ్ చేసి ఆవిడ ఏదో సంపాదించాలని కాదు. కానీ ఏ వయస్సు ఏ పనికి హద్దు కాదు, అడ్డంకి కాదు. ఏదైనా మనం చేయగలం. మనం లక్ష్యం పెట్టుకుంటే, మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే, మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే అని ఆవిడ రుజువు చేయలేదా? ఇలా ఎంతమంది వాళ్ళ జీవితాలని ఒక మార్గంలో పెట్టుకున్నారు. మేధావులు అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ మేధస్సులో 25% మాత్రమే ఉపయోగిస్తారట. మరి మిగతా 75% మాట ఏంటి? 25% ఉపయోగిస్తేనే వాళ్ళు పరమ మేధావులు అని చెప్పి మనం చెప్పుకుంటున్నామే. మరి పూర్తిగా మన బుర్రను ఉపయోగిస్తే మనం ఎక్కడ ఉంటాం ఒకసారి ఆలోచించండి. మన మనస్సుకి అంతులేని నిగూఢమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించలేక దాన్ని అలా నిద్రాణంగా పడుకోబెట్టి ఉంచుతున్నాం మనం. తట్టి లేపండి మీ శక్తిని. మీలో ఉన్న ప్రావీణ్యత ఏంటి, మీలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే దాన్ని బయటికి తీయండి. బయటికి తీస్తే ఖచ్చితంగా సాధిస్తారు, సాధించి తీరతారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే పని కరెక్ట్ అయినప్పుడు మనం ఇంకొకరికి భయపడవలసిన అవసరం లేదు. అయ్యో ఎవరో ఏదో మనల్ని చూసి నవ్వుతారు అని చెప్పి అనుకోవలసిన అవసరం లేదు. మనం ఏం తప్పు చేయట్లేదు కదా. మనకున్న తెలివితేటల్ని పెట్టుబడిగా పెడుతున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇలా మొదలు పెట్టగానే పని అయిపోవాలని అనుకుంటారు. మనకి సుభాషితాల్లో కూడా ఈ పద్యం వస్తుంది, ఆరంభించరు నీచమానవులు అని. నీచమానవులు అంటే వాళ్ళు నీచులని కాదు. వాళ్ళకి పని ఏదైనా మొదలు పెట్టాలంటే భయం అన్నమాట. అమ్మో మా వల్ల కాదేమో, మేం చేయలేమేమో అని. కానీ ఆరంభిస్తారట కొంతమంది, మధ్యలో వదిలేస్తారట. ఏదైనా అడ్డంకి వస్తే వాళ్ళు మధ్యములు. ధీరులు ఉంటారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వనేనా తేల్చేసుకుంటాను అంతే అని వాళ్ళు పంతం పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళు లక్ష్యాన్ని చేరుకుంటారు. మనకి మనమే నిర్ణయించుకోవాలి, మనం నీచులుగా ఉందామా, మధ్యములుగా ఉందామా, ఉత్తములుగా ఉందామా అని. ఆ నిగూఢంగా ఉన్న దానిని పాతి పెట్టేకండి. మీ తెలివితేటల్ని అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. పనికి మాలిన విషయాలు వింటూ, పనికి మాలిన విషయాల మీద మన ఈ దృష్టిని సారించుకుంటూ అనవసరంగా జీవితాన్ని వృధా చేసుకునే కంటే ఆ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి మీరు బ్రతకండి, ఇంకొకరిని బ్రతికించండి. నువ్వు ఏదైనా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంకొకడికి భయపడకు. ఇంకొకడు ఏదో అనుకుంటాడని ఎప్పుడు ఆలోచించుకో. చెయ్యి, ముందడుగు వేయి. వేసిన ముందడుగు పొరపాటును కూడా వెనక్కి తీయకు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరే వరకు.